వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం గట్టు తుమ్మెన్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంతో ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఉపకరణాలు అందిస్తూ అభ్యున్నతికి పాటు పడుతుందని అన్నారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో వరద ముప్పు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, వైద్య, ఆరోగ్య, విద్యుత్, పోలీస్, అగ్నిమాపక, వ్యవసాయ శాఖల అధికారులు వర్షాకాలంలో తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్కు వివరించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాజాపూర్ ఎస్ఐ శివానంద్ గౌడ్, టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు అనిల్ కుమార్ హెచ్చరించారు. జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ రోడ్డులో ఆగ్రో రైతు సేవా కేంద్రంలో ఉన్న విత్తనాలను వారు పరిశీలించారు. రైతులు విత్తనాలు కొనే ముందు సరిచూసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పలువురు గద్వాల నియోజకవర్గ నాయకులు బాసు హనుమంతు నాయుడు గొప్ప నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల కనీస సామర్థ్యాలు పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర పరిశీలకులు భానుప్రకాష్ అన్నారు. సంగారెడ్డిలోని కరుణ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు కూడా బోధన పద్ధతులు మార్చుకోవాలని చెప్పారు. కోర్సు ఇన్ఛార్జ్ తుకారం, ఆర్పీలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ తోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు అన్నారు. సంగారెడ్డిలోని 4వ తరగతి ఉద్యోగుల భవనంలో ఎంఆర్ఓ ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించారు. యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకుండా యాజమాన్యం అనేక కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కార్మికులు ఐక్యంగా ఉండి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. తంగలపల్లి మండలంలోని జిల్లెళ్ల గ్రామంలో 10,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కును జిల్లెళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం రవిగౌడ్ కి అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం రవిగౌడ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నటువంటి మాకు సరైన సమయంలో ఈ చెక్కు అందడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రికి, కేకే మహేందర్ రెడ్డికి, టోనీకి కృతజ్ఞత తెలియజేశారు. నిర్మల్ జిల్లాలో నేడు మంత్రి సీతక్క పర్యటించనున్నారు. లోకేశ్వరం మండలంలో కొమరంభీం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం బ్రాహ్మణగావ్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంగన్వాడీల టీచర్స్, హెల్పర్స్ హక్కుల కోసం ఐక్య ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు అన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ కార్యకర్తల శిక్షణ తరగతులు కామెపల్లి మండలంలోని గోవింద్రాల బంజారాలో జరిగాయి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ కృషి ఫలితంగా గర్భిణీ, శిశు మరణాల సంఖ్య తగ్గిందని, వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. సూర్యాపేట జిల్లా మధ్యరాల మండలం రామచంద్రాపురంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు రద్దు చేశారని లబ్ధిదారులైన బాధితులు నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్న ప్రతిజ్ఞాన సుందర్ విజ్ఞప్తి చేశారు. గ్రామానికి చెందిన వెలుగు అనురాధ భర్త నాగయ్య, వెలుగు ఉమా భర్త సైదులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన ఇళ్లను అధికారులు రద్దు చేయడం కరెక్ట్ కాదని అన్నారు.